ఇంపు అన్నది కూడా బాగా తీవ్రంగానే సాగటం మనం ఇక్కడ గమనిస్తున్నాం. సార్ పవన్ పొరపాటే కోడి చెరువు భూమిపై హైడ్రా చర్యలు హైకోర్టు సీరియస్. ఇది కూడా భూములు ఇప్పుడు ఎక్కువ భాగం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావటం, అప్పుడు కొంత వివాదం, ఆ వ్యాఖ్యలు ఇదంతా నడిచినప్పుడు సోషల్ మీడియాలో ఆయన కోడి చెరువు అనే దగ్గర భూమి తీసుకున్నారు, కబ్జా చేశారు, లేకపోతే పర్యావరణ చూడాల్సిన నష్టం కలిగించారని. అలా జరుగుతున్నప్పుడే అక్కడ ఏదో కంచె వేయటము, వెళ్ళిన వాళ్ళని అడ్డుకోవటం, ఇట్లాంటివన్నీ అయ్యాయి. సో ఇంతకు ఆయన చేశారా లేదా, ఆయనేమో తను మాట్లాడినప్పుడు ఒకవేళ ఉంటే మీరు తీసుకోవచ్చు, నేను అటువంటిది చెప్పి నేను ఎప్పుడు పర్యావరణం కావాలి ఇట్లా జనరల్ కామెంట్స్ చేశారు తప్ప స్పెసిఫిక్స్లోకి ఆయన పోలేదు. హైడ్రాకు ఇదిగా బాధ్యుడిగా ఉన్న రంగనాథ్ను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో స్పెసిఫిక్గా అడిగారు, ఏంటి కోడి చెరువు భూమి మీరు ప్రతి చోట ఈ ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటిందని చెప్పి మీరు అన్ని పడగొట్టి ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారి భూమి కోడి చెరువులో ఉందా లేదా అని అడిగారు. సో ఆయన స్పెసిఫిక్గా స్పష్టంగా చెప్పింది ఏమంటే, గతంలో కొన్నారు 10 ఎకరాలు కొన్నారు, తర్వాత అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒకటి ప్రకటించబడింది 2018లోనో ఎప్పుడో. పవన్ కళ్యాణ్ కొన్న 10 ఎకరాల్లో 7 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది, చెరువులో ఉంది, 3 ఎకరాలు యువతలు ఉంది. సో 7 ఎకరాలు పవన్ కళ్యాణ్ది చెరువులో ఉన్నప్పటికీ ఆయన ఏమో అక్కడ మట్టి పోయటము లేకపోతే తనంతకు తను ఏదో కన్స్ట్రక్షన్ ఏమీ చేయలేదు. కాబట్టి దానివల్ల చెరువుకు ఆటంకం కల్పించారు పర్యావరణం కానీ మనం చెప్పలేము. కానీ కంచె వేశారు, కంచె వేసినప్పటికీ కూడా నీళ్లు పారుతున్నాయి. అంటే ఇది చాలా సెన్సిటివ్గా ఐ థింక్ హైడ్రా ఆయన కూడా కమిషనర్ కూడా జాగ్రత్తగా చెప్పడానికి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. సో చెరువుకు ఆటంకం కలగలేదు, నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేదు, కాబట్టి పట్టాలు ఉండొచ్చు. చెరువులో చాలామందికి పట్టాలు ఉన్నాయి, పట్టాలు ఉండడమే తప్పు కాదు. కానీ పర్యావరణ పరంగా చెరువు యొక్క నీటి నిల్వకు కానీ దాని అటు ఇటు కదలికలకు కానీ ఆటంకం కలిగించకూడదు. ఇప్పుడు కంచె పవన్ కళ్యాణ్ వేసిన ఫెన్సింగ్ వేయటం పొరపాటు, టెక్నికల్గా సాంకేతికంగా పొరపాటు, కానీ ప్రాక్టికల్గా వాస్తవికంగానేమో దానివల్ల చెరువుకు వేరే సమస్య ఏం రాలేదు. మరి దీన్ని అంటే అక్కడ ఆపేశారు. ఇంకా అంటే 3 ఎకరాలు బయటే ఉంది, అంటే కొంత సమస్యాత్మకంగా ఉంది అనే ఒక ఇటైతే ఇక్కడ కనిపిస్తుంది, కొంత సమస్యాత్మకంగా ఉంది. మరి దీన్ని ప్రభుత్వం కానీ హైడ్రా కానీ లేదు యజమానిగా దాని సొంత దొరకన ఉప ముఖ్యమంత్రి అనే మాట కూడా వాడారు ఆయన తను చెప్పే క్రమంలో. ఆయన కానీ ఎలా చేస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఒక అంశం మీద ఇప్పటివరకు ఉందా లేదా, కొంతమంది కావాలని చెప్తున్నారా, లేదా కట్టుకథలా, లేకపోతే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇంకా వన్స్ ఫర్ ఆల్ ప్రభుత్వం తరఫున లేదా హైడ్రా తరఫున క్లియర్ చేస్తుంది ఏంటంటే చెరువు భూమి, చెరువులో 7 ఎకరాలు ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం నిర్ణయం తీసుకుంటారు, దాన్ని కోర్టుకు వెళ్తా కోర్టుకు వెళ్ళొచ్చు, లేదు మీరే అన్నారు కదా నేనేం చెరువుకు ఆటంకం కల్పించట్లేదని, రేపు చెరువు దాని స్వభావం మారితే అప్పుడు వేరే విధంగా ఉండొచ్చేమో, మనం చెప్పలేము. ఇది ఒక లీగల్ ఇష్యూ లాగా ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ కోడి చెరువుకు సంబంధించింది. అలాగే ఈ వివరణతో బయట విమర్శకులు కానీ లేకపోతే దాన్ని తీసుకోవాలనే వాళ్ళు కానీ వాళ్ళు సంతృప్తి చెందుతారా లేదా అన్నది కూడా వీ హ్యావ్ టు వాచ్. అయితే హైడ్రా తీరు మీద అనుకోకుండా నిన్ననే హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. మేము వాళ్ళు కాదు బాధితులు, హైకోర్టు బాధితురాలు అయిపోతుంది మీ వల్ల అని హైడ్రా మీద వ్యాఖ్యానం చేసింది. ఇది చాలా పెద్ద మాట. ఇది ఒకటే కేసులో మీరు ఈ చర్యలు ఆపండి అని మేము చెప్తున్నా కానీ ఇప్పుడు 3 సార్లు చెప్పినా కానీ మీరు 3 సార్లు మా ఉత్తర్వులు, మీరు మా ఆదేశాలు లేకపోతే నిర్దేశాలు మీరు ఉల్లంఘించారు. ఈ విధంగా మీరు ఒక విధంగా ఇది కోర్టు ధిక్కారం. అంటే హైకోర్టే నేను బాధితురాలని, ఐఎమ్ ది విక్టిమ్ ఆఫ్ యువర్ యాక్షన్స్ అని చెప్పడం నిజంగా చాలా సీరియస్ థింగ్. ఇలాంటి వ్యాఖ్యలు చాలాసార్లు వస్తున్నాయి హైకోర్టు ముందు, వాళ్ళు చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కానీ నిన్న కూడా చేసిన దాన్ని బహుశా నిన్న ఆ కాంటెక్స్ట్లోనే ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అయినట్టుగా ఉన్నారు. ప్రభుత్వం కూడా మరి దీనికి సంబంధించి ఒక ఫైనల్ డైరెక్షన్స్ ఇచ్చి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజు హైడ్రా చేసింది రైటా తప్ప ఇదెందుకు చేశారు. ఇప్పుడు ఉదాహరణకు అంతకుముందు ఆ కాలేజీలు బాయ్స్కి సంబంధించిన కాలేజీల విషయంలో ఎందుకు తీసుకోలేదు, అదేది లేదని నేను అంటారు, ముందేని ఇంకొకరు అంటారు. సో
వివాదాస్పదంగా మారుతూ ఉంది. అది ఎంత కూడా ముగియటం లేదు. బహదూర్పురాలో కూడా నిన్న ఇటువంటి ఘటనలు కొన్ని జరిగాయి. అక్కడ మేము 27,000 కోట్ల విలువైన ఆస్తి కాపాడామని వీళ్ళు చెప్తుంటే మీరు ఒకటే విధంగా ఎందుకు వ్యవహరించట్లేదని వాళ్ళు అడగటం. అలాగే ఉన్న ఫలాన్ని కూల్చేయమని ఎవరు చెప్పారు? ఈ బుల్డోజర్ జస్టిస్ అని అంటుంటే మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది. బుల్డోజర్ జస్టిస్ వద్దన్నామని ప్రతి కేసు బుల్డోజర్ కేసు మా దగ్గరికి తెస్తే మేము చేయలేము. ఎక్కడైతే ప్రజల ఆస్తికి భంగం కలిగిందో అక్కడ జోక్యం చేసుకోవచ్చు. అందుకు భిన్నమైనవి ఏమైనా ఉంటే మా దగ్గరికి రావాలి కానీ అని కూడా అన్నారు. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈ బుల్డోజింగ్ అన్నది ఒక పెద్ద సమస్యగా మారిన పరిస్థితి కూడా ఉంది. హైడ్రా కారణంగా తెలంగాణలో అది ఒక కొత్త డైమెన్షన్, కొత్త డైరెక్షన్ తీసుకుంది. మరి ఇప్పుడు హైడ్రా ఏం స్పందిస్తుంది, ఏం యాక్షన్ తీసుకుంటుంది? హైకోర్టు చేసిన హైకోర్టే బాధితురాలు అన్న మాటకు సీరియస్ కదా. హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారమే తీవ్రమైంది అనుకుంటే అసలు మేమే విక్టిమ్స్గా అయిపోతున్నాం అని చెప్పడం మరింత సీరియస్ అవుతుంది. చూడాలి ఇంకా మనం. ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ దాంట్లో అంతర్రాష్ట్ర రాజకీయ వ్యక్తిగత అంశాలు కూడా దాంట్లో ముడిపడి ఉన్నాయి. వెదర్ జనసేన కానీ లేదా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైన పవన్ ఆఫీస్ కానీ ఏమైనా క్లారిఫై చేస్తారా, లేక ఆయన ఇచ్చిన వివరణలో మధ్య మార్గంలో ఉంది కదా, వదిలేస్తారా? కానీ అది ఇక మీద కూడా సమస్య అయితే ముగిసిపోలేదనేది ఒకటి అర్థమవుతుంది, కంటిన్యూ అవుతుంది. బహుశా అందరికీ చాలామంది పెద్దవాళ్ళకి సమస్యలు ఉన్నాయి. సార్ కాపులు సీఎం కాలేరు, సోము వీర్రాజు కామెంట్స్ వెనుక